అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను కాకినాడ నుంచి వచ్చానండి. ఇంతకుముందు కూడా వచ్చాను 7th ఇక్కడ. ప్రజా దర్బార్ పెట్టారు కదా, ప్రజల మధ్యలో ఒక లీడర్స్ వస్తున్నారు, ఎలా ఆ, అనిపిస్తుంది? ఇది చాలా నాకు నచ్చిందండి. ఇంతకుముందు అలా జరగలేదు ఎప్పుడు కూడా. అందుకే రెండోసారి వచ్చాను. నా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదని జవహర్ గారు చేస్తానన్నారు. ఇంకా అవ్వకపోతే పెద్ద సార్కి చెప్దాం అని అన్నారండి. నాకు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించిందమ్మా మీకు? అది నాకైతే ఏమీ తెలియలేదండి. ఎందుకంటే నేను చదువుకున్న కాడి నుంచి నాకు జాబే అసలు రాలేదు కాబట్టి నేను లోన్ పెట్టాను. ఆ లోన్ తీర్చలేకపోతున్నాను. ఆ విషయం కనుక్కోవడానికి వచ్చాను. నాకు ఆ ప్రభుత్వం నచ్చలేదండి. ఎందుకంటే అంత అప్పులతో నిండిపోయింది మన సిటీ అంతా మొత్తం. జగన్ గారు ఫోటోలు పాస్బుక్ల మీద వేయించుకోవడానికి 13 కోట్ల దాకా ఖర్చు పెట్టారండి. అంత అట్లా అంత అంత వేస్ట్ ఖర్చు అండి. అంత అవసరం లేదండి. ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఏం కాదు. అదే పేదలకి ఖర్చు పెడితే బాగుండు, నిరుద్యోగులకి. నాకైతే అలా అయింది. అలాగే కార్ల మీద లోన్ తీసుకున్న వాళ్ళు కట్టట్లా. అది ఆ లగ్జరీ. ఇది అలా కాదు. నేను షాప్ పెట్టుకున్నాను, కరోనా టైంలో క్లోజ్ అయిపోయింది. అందుకని నాకు అది సాల్వ్ చేయమని పెద్ద సార్లనే అడుగుతున్నాను. మంచి చేస్తారని నమ్మకం ఉంది వీళ్ళు ఇక్కడ. నాకైతే నమ్మకం ఉందండి. నేను చదువుకున్నప్పుడు సారే సీఎం అండి అప్పుడు 94లో. ఆ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేశాను. రెక్టిఫై చేస్తారు, ఇప్పుడు ప్రాబ్లం చెప్పిన వెంటనే రెక్టిఫై చేస్తున్నారు, ఆర్జీలు పెట్టి ప్రజా దర్బార్. వెంటనే అడుగుతున్నారండి. వెంటనే ఈడీకి ఎండీకి కాల్ చేసి అడిగారు. ఐఏఎస్ ఆఫీసర్తో కూడా మాట్లాడారు నా సమస్యను తీర్చమని. ఈ 5 రోజుల్లో వచ్చిన 2-3 నెలల్లో 5 రోజుల్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుందమ్మా 5 రోజుల్లో? నేను ఇంకా వెళ్ళలేదండి. అసలు నేను ఎప్పుడు అక్కడికే వెళ్తాను. అన్న క్యాంటీన్ మంచిదే. చాలా మంచిదండి. అది లేక చాలా ఇబ్బందులు. ఏ ఊరు వెళ్ళినా భోజనం బయట కొనుక్కోలేం, తింటాం. అయితే ఇప్పుడు నేను ఇంకా కాకినాడలో వెళ్ళలేదు. మొన్నే కదా స్టార్ట్ అయింది, వెళ్దామని. గతంలో తిన్నారన్న? గతంలో తిన్నానండి. చాలా నచ్చింది కూడా నాకు. ఈ విషయం చాలా సంతోషమైంది. మంచిది అంటారు, పేద ప్రజలకు ఉపయోగపడుద్ది అన్న క్యాంటీన్. మంచిదండి. అది చాలా మంచిది. జాబ్ చేసుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఓల్డ్ పీపుల్కి చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అయితే జగన్ గారు ఉన్నప్పుడు తీసేశారు కదా అన్న క్యాంటీన్. తీసేశారు. నాకు నచ్చలేదండి. తర్వాత ఎక్కడో ఆ బిల్డింగ్ కూడా పడగొట్టేశారు జగన్ గారు. అది కూడా నాకు నచ్చల. నేను ఆ బిల్డింగ్ని కూడా చూశాను వెళ్ళి. బిల్డింగ్ కట్టారు కదా ఆయన, కట్టుకున్నారు, ప్యాలెస్ కట్టుకున్నారు. అది కట్టించడానికి 600 కోట్లు, చుట్టూరు ఫినిషింగ్ వేయడానికి 3.5 కోట్లు ఫినిషింగ్. చాలా వేస్ట్, చాలా వేస్ట్ అండి. అదే ప్రజల కోసం ఖర్చు పెడితే బాగుండేమో. మళ్ళీ ఓట్లు వేసిన ఆయనకి. అయినా ప్రజల మనసుని తెలుసుకోలేకపోయారు పూర్తిగా. నిరుద్యోగ సమస్యను తీర్చాలండి ఫస్ట్. నిరుద్యోగం అనేది ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా వస్తుంది అంటారు? ప్లానింగ్ ఉందంటారు, ఈ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ వచ్చింది కదా. ప్లానింగ్ మరి టైం పడుతుంది. ఎందుకంటే వెనకాల పవర్ ఉంది కదండి. మన పవర్ స్టార్ ఉన్నారు కాబట్టి కంపల్సరీ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన కోసం అన్నా చేస్తారు. ఆయనకి కూడా ఉత్సాహం వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే జాబ్ లేదు, నా పిల్లలకు కూడా ఇప్పటికీ లేదు. నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. నమ్మకం.